ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైందే ఈ బంకర్ బస్టర్ బాంబులతోనా? ఇంతకీ ఏంటి బాంబుల ప్రత్యేకత? వీటిని ఎవరు ఎప్పుడు ఎందుకు తయారు చేశారు? వీటి ప్రధాన ఉద్దేశం ఏంటి? వీటిని ప్రస్తుతం ఇరాన్ వార్లో ఎందుకింత కీలకంగా భావిస్తున్నారు? వీటి తాలూకు పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ బాంబ్ ఒక్కటి బ్లాస్ట్ అయితే ఇరాన్ మొత్తం షేక్ పోతుందా? రాజధాని టెహ్రాన్ టోటల్ గా ఖాళీ చేయాల్సిందేనా? ఆ వివరాలేంటి? అది ఫోర్దో అణు కేంద్రం. టెహ్రాన్ కి సరిగ్గా 95 కిలోమీటర్ల దూరం. ఎలాగైనా సరే ఈ అణు కేంద్రాన్ని బ్లాస్ట్ చేయాలి. ఇక్కడ భూమి లోతుల్లో సుమారు 260 అడుగుల కింద ఉంటుంది కేంద్రం. అత్యంత భద్రంగా సురక్షితంగా నిర్మితమైంది ఈ ప్రాంతం. ఇదే ఇజ్రాయెల్ ప్రెజెంట్ టార్గెట్. కారణం, ఇక్కడ 2023లోనే 83% పైగా యురేనియం శుద్ధి చేసి ఉంచింది ఇరాన్. ఇది అణుబాంబుకు అవసరమయ్యే 90%కి చాలా దగ్గర. ఒకవేళ ఇక్కడి యురేనియం ద్వారా గాని అణుబాంబు తయారీ జరిగిపోతే ఇరాన్ చేతిలో ఒక అణ్వస్త్రం ఉన్నట్టే. ఇదే నిజమైతే తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న హమాస్, హిజ్బుల్లా మరింత రెచ్చిపోతాయి. దీన్ని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ కి ఎంతకీ శక్తి సరిపోవటం లేదు. తామెంతటి మోడర్న్ వెపన్ మేకర్స్ అయినా ఇంత లోతుల్లోకి వెళ్లి మరి అక్కడి అణు నిల్వలను ధ్వంసం చేయటం వీలు కాని పని. మరి కాగల కార్యం నెరవేర్చే గంధర్వుడెవరు అని చూస్తే ఇదిగో ఇదే GBU-57A/B మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్. GBU-57A/B అనేది యుఎస్ వైమానిక దళం కోసం బోయింగ్ అభివృద్ధి చేసిన ప్రెసిషన్ గైడెడ్ బాంబ్. ఈ ప్రాసెస్ ని షార్ట్ కట్ లో MOP అంటారు. అంటే ఇది కేవలం బాంబ్ కాదు, ఇది ప్రస్తుతం ఈ భూమి మీద ఉన్న మోస్ట్ పవర్ఫుల్ బంకర్ బద్దలు కొట్టగలిగే ఏకైక ఆయుధం. ఇది గాల్లోకి లేచిందంటే ఇక అటువైపు ఎంత సురక్షితంగా ఉన్న బంకర్ అయినా సరే ఇట్టే బద్దలైపోవాల్సిందే. 20 అడుగుల పొడవు, 13,600 కిలోల బరువు. బాంబుల్లోనే బాహుబలి. దీన్ని మోసుకెళ్లటానికి కూడా సరిగ్గా అంతే సామర్థ్యం గల బాంబర్ కావాలి. దాని పేరే B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్. భూ ఉపరితలం మీదున్న వాటిని ఎవరైనా బద్దలు కొట్టేస్తారు. కానీ భూగృహాల్లో, అది కూడా భారీ లోతైన ప్రదేశాల్లో ఉన్న లక్ష్యాలను టార్గెట్ చేయటానికి ప్రపంచంలో ఒక్క అమెరికా దగ్గర మాత్రమే ఉన్న ఏకైక బాంబ్ ఇదే. దీన్ని ప్రయోగించగలిగిన సత్తా కలిగిన బాంబర్ కూడా కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉంది. బేసిక్ గా ఇజ్రాయెల్ యుద్ధాన్ని మొదలుపెట్టిందే ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని ధ్వంసం చేయటం కోసం. ఎందుకంటే గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఇరాన్ అణ్వాయుధ నిబంధనలను ఉల్లంఘించినట్టు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధికారిక ప్రకటన చేసింది. ఇదే అదనుగా భావించిన ఇజ్రాయెల్ ఈ యుద్ధం మొదలుపెట్టింది. అందులో భాగంగా తొలి రోజు టెహ్రాన్ కి 225 కిలోమీటర్ల దూరంలోని నటాంజ్ అణు కేంద్రంపై దాడి చేసింది. ఈ అణు కేంద్రానికి పై దెబ్బలు తగిలాయి తప్ప దాని అణు నిల్వల వచ్చిన ప్రమాదమేమీ లేదని IAEA చెప్పటంతో ఇజ్రాయెల్ కి ఏం చేయాలో పాలుపోలేదు. కేవలం ఇక్కడొక్క చోటే కాదు, టెహ్రాన్ కి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఫోర్దో అణు కేంద్రం ఉంది. ఇది అసలైన సమస్యగా గుర్తించింది ఇజ్రాయెల్. 2006లో ప్రారంభమైన ఈ అణు కేంద్రం 2023లో ఇక్కడ భారీ ఎత్తున యురేనియం శుద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఇది గాని రెడీ అయిపోతే ఏకంగా 9 అణుబాంబులను తయారు చేయగలిగే సామర్థ్యం ఇరాన్ సొంతమవుతుంది. ఇక్కడున్న 2700 సెంట్రిఫ్యూజ్లు అణుబాంబు తయారీ సామర్థ్యానికి చాలా దగ్గరగా ఉన్నాయి. దీన్ని నామరూపాలు లేకుండా చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ తీవ్రంగా తాపత్రయపడుతోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఏం చేస్తోందంటే ఫోర్దో చుట్టూ ఉన్న విద్యుత్ ఉత్పత్తి, ప్రసార వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. దీంతో ఈ అణు కేంద్రంలోని కార్యకలాపాలను తాత్కాలికంగా అడ్డుకునే ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రంలోని ప్రవేశ ద్వారాలపై దాడులు చేస్తే సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుకోవచ్చు. అందులోని పరికరాలను నిరుపయోగంగా మార్చొచ్చు. తమ కమాండోలను అక్కడికి పంపి బాంబులు అమర్చటం ద్వారా ఈ మొత్తం కేంద్రం ధ్వంసమైపోయేలా చేయొచ్చు.
కానీ ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఆపరేషన్ ఖచ్చితంగా సాగాలి. అది ఇరాన్ లో మరెక్కడూ మారుమూల లేదు. ఇరాన్ చాలా తెలివిగా తమ రాజధానికి అత్యంత దగ్గరలో ఎంతో సురక్షితంగా భూమి లోతుల్లో దాచి ఉంచింది. ఇక్కడికి తమ కమాండోలను పంపటం అంటే మాటలు కాదు. దానికి తోడు ఇరాన్ కూడా అనుమానాస్పదంగా కనిపించిన మొసాద్ ఏజెంట్లను అరెస్టు చేయటం మాత్రమే కాదు, కొందరికి మరణశిక్ష కూడా విధిస్తోంది. అంత భీకరంగా కనిపిస్తోంది ఇక్కడి వాతావరణం. ఈ క్రమంలో ఇరాన్ సర్ఫేస్ లో తమ సైనికులను దింపటం ఏమంత శ్రేయస్కరం కాదు. అయితే ఇక్కడే అమెరికా సపోర్ట్ అత్యవసరమవుతోంది. యుఎస్ దగ్గర మాత్రమే ఈ బంకర్ బస్టర్ బాంబులున్నాయి. వీటిని వాడితే గాని ఈ యుద్ధ ఉద్దేశం పరిసమాప్తం కాదు. ఇదే ఇజ్రాయెల్ టార్గెట్ కాగా అమెరికా ఇందుకు సానుకూలంగా స్పందిస్తోంది. ఇదివరకే ట్రంప్ కొన్ని కీలకమైన ప్రకటనలు చేశారు. అందులో భాగంగా చూస్తే ఇది కాల్పుల విరమణ ఒప్పందం కన్నా మించింది అని ఒక కామెంట్ కాగా, 2 ఇరాన్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ అణుబాంబు దక్కకూడదని అన్నారాయన. అంతేకాదు, మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే టెహ్రాన్ వాసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. కారణం, తాము జారవిడిచే ఈ బాంబులకి బాహుబలి లాంటి బంకర్ బస్టర్ ఒక్కసారి భూమిని తాకిందంటే 100 అడుగుల లోతుల్లో ఉండే అణు నిల్వలు మొత్తం ధ్వంసమవుతాయి. వాటి తాలూకు రేడియేషన్ భూమిపైకి ఎగిసిపడుతుంది. తద్వారా ఈ ప్రాంతం మొత్తం నివాస యోగ్యతకు దూరమైపోతుంది. ప్రస్తుతం ఎంత భీకరమైన యుద్ధకాలం నడుస్తోందంటే ఇరాన్ చీఫ్ ఖమేనీ ఎక్కడున్నాడో తమకు తెలుసంటోంది యుఎస్. ఖమేనీ సైతం యుద్ధం మొదలైందని రీకామెంట్ చేశారు. ఇక ఇజ్రాయెల్ సైతం ఖమేనీని ఖతం చేయటంతోనే ఈ యుద్ధం ముగుస్తుందని చెప్తోంది. అంటే 2 టార్గెట్లన్నమాట. మొదటి టార్గెట్ అణు నిల్వల ధ్వంసం, రెండో టార్గెట్ ఖమేనీ కేల్ ఖతం చేయటం. ఈ 2 టార్గెట్లలోకి కీలకంగా బంకర్ బస్టర్. ప్రస్తుతం ప్రపంచమంతా బంకర్ బస్టర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ బాంబు ఎంత పవర్ఫుల్లో తెలుసుకొని అదిరిపడుతున్నారు. ఇప్పటికే దీన్ని పశ్చిమాసియాకు తరలించింది యుఎస్. ఆ మాటకొస్తే అసలు యుద్ధం వీటి తరలింపుతో ఎప్పుడో మొదలు పెట్టేసింది అమెరికా. దాన్ని ఇజ్రాయెల్ లాంఛనంగా స్టార్ట్ చేస్తుందని అంటారు యుద్ధ వ్యవహారాల నిపుణులు. ఇంతకీ ఈ బంకర్ బస్టర్ కనుగొనాలని అమెరికన్ ఆర్మీ ఎందుకు అనుకుంది? ఆ వివరాలేంటి ఇప్పుడు చూద్దాం. శత్రు దుర్భేద్యమైన కోటగోడలు, ఆఫ్ఘనిస్తాన్లోని గుహలు, పర్వతాల్లో దాక్కున్న ఉగ్రవాదులు లేదా ఆయుధాగారాలు, ఇరాక్లో ఇసుక లోతుల్లో నిర్మించిన కాంక్రీట్ బంకర్లు, ఇరాన్లో భూమి లోతుల్లో నిర్మించిన ఇదిగో ఇలాంటి అణు కేంద్రాలను ధ్వంసం చేయటం కోసం ఈ బంకర్ బస్టర్లను తయారు చేశారు. ఈ బంకర్ బస్టర్ల ప్రధాన లక్షణం ఏంటంటే ఇవి లక్ష్యాలను చేరి పేలే ముందు భూమి లోతులకు దూసుకెళ్లి అక్కడి భూగర్భంలో పేలుతాయి. వీటి గొప్పతనం ఏంటంటే రీన్ఫోర్స్ కాంక్రీట్ ద్వారా కూడా ఇవి చొచ్చుకుపోతాయి. ఆ భూగర్భంలో దాచిన ఆయుధశాలలకు వెళ్లటం ఎవరి తరమూ కాదన్న మాటను కాలరాస్తాయి బంకర్ బస్టర్లు. ఈ బంకర్ బస్టర్లు రకరకాలుంటాయి. వీటిలో సంప్రదాయ బంకర్ బస్టర్లు మొదటి రకం. ఇవి 1991 గల్ఫ్ యుద్ధ సమయంలో అవసరమనిపించాయి. ఇరాక్ మొత్తం బంకర్లమయంగా తెలుసుకున్నాయి మిత్రపక్షాలకు చెందిన దళాలు. వాటిని చేరుకోవటం తమ వల్ల కాదన్న నిర్ధారణకొచ్చాయి. దీంతో బంకర్ బస్టర్ బాంబుల అవసరం గుర్తించింది యుఎస్ ఆర్మీ. ఎప్పుడైతే భూగర్భ లక్ష్యాలకు చేరుకోవటం ముఖ్యమని గుర్తించిందో ఆ వెంటనే తీవ్ర పరిశోధనకు దిగింది పెంటగాన్. కొన్ని వారాల్లోనే ఒక నమూనా తయారైంది. 16 అడుగుల పొడవు కలిగిన ఈ బాంబ్ను పేల్చినప్పుడు ఎన్నో అడ్డంకులను తట్టుకునేలా గట్టి ఉక్కుతో తయారు చేశారు. ఈ స్టీల్ కేసింగ్ లోపల 295 కిలోల ట్రైటోనల్ పేలుడు పదార్థం దాగి ఉంటుంది. దీని ముందు భాగం లేజర్ గైడెన్స్ ఏర్పాటు చేశారు. చేరుకోవాల్సిన లక్ష్యాన్ని లేజర్తో స్పాట్ చేస్తుంది
బస్టర్. దీంతో బాంబ్ ఆ దిశగా దూసుకెళుతుంది. భూగర్భంలోకి వెళ్లి అక్కడ భారీ పేలుడు జరిగేలా చేస్తుంది. ఆ ప్రాంతం కొన్ని అడుగుల లోతుల నుంచి పేలిపోతుంది. అలా GBU-28 లేదా BLU-113 పేరిట ఒక బాంబును తయారు చేశారు. అప్పటికది సుమారు 2000 కిలోల బరువు మాత్రమే ఉండేది. వీటినలా డెవలప్ చేస్తూ వచ్చారు. GBU-27, 24 ఇలా వీటిలో రకరకాలు కనుగొన్నారు. వివిధ రకాలుగా ఇంప్రూవ్ చేస్తూ వచ్చారు. బరువులను బట్టి వీటిని ఒక శ్రేణిగా తయారు చేశారు. అయితే మరింత లోతుకు కూడా వెళ్లి బ్లాస్ట్ చేయగల బాంబుల తయారీ కోసం అన్వేషణ మొదలైంది. ఒక ఆయుధాన్ని ఎంత పవర్ఫుల్ గా తయారు చేస్తే దాని బరువు కూడా అంతే ఎక్కువగా తయారు కావటం మొదలైంది. బంకర్ బస్టర్ల విషయంలో ఈ బరువు చాలా కీలకం. ఎందుకంటే ఇవి వేగంగా కిందకు జారినప్పుడు ఆ బరువుకు మరింత లోతులకు వెళ్లిపోవాలి. అదెలా ఉండాలంటే బలమైన కాంక్రీట్ కట్టడాలను సైతం ఢీకొట్టి దూసుకుపోగలగాలి. ఇందుకు వేగం కోసం రాకెట్ ఇంజిన్ కూడా జత చేశారు. బరువు కోసం మరింత గట్టి ఉక్కును జోడించారు. సీసం బరువైంది కానీ అది పెనట్రేటర్ కి పనికిరాదని గుర్తించారు. సీసం టార్గెట్ రీచ్ అయినప్పుడు విచ్ఛిన్నమైపోతుంది. అలా జరగకూడదని భావించారు. అందుకే ఉక్కు సరైందని ఫిక్స్ అయ్యారు. ఇందుకు క్షీణించిన యురేనియం కలిపితే ఆ బరువు మరింత ఎక్కువవుతుందని తమ పరిశోధనలో తేల్చారు. సాంద్రత, కాఠిన్యత, దహన లక్షణాలను కలిగిన క్షీణించిన యురేనియం బాంబు విధ్వంసం శక్తిలో మరొక భాగం వాడారు. ఈ 3 లక్షణాలతో బంకర్ బస్టింగ్ బాంబ్ తయారు చేశారు. యురేనియం ద్వారా అపారమైన చొచ్చుకుపోయే శక్తితో పాటు బాంబ్ను మరింత బరువుగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఈ బస్టర్ తో మరో ప్రమాదం ఏంటంటే దీని వినియోగం ద్వారా రేడియో ధార్మికత విడుదలవుతుంది. దీన్ని పీల్చడం ద్వారా శరీరానికి భారీ నష్టం కలగజేస్తుంది. ఒక రకంగా చెప్తే ఇది కూడా ఒక చిన్న సైజ్ అణుబాంబు లాంటిది. 1997 నుంచి ఈ తరహా ఆయుధాలను అందుబాటులోకి తెచ్చింది US ఆర్మీ. ఆనాటి నుంచి కాదు ఇప్పటికీ అణుబంకర్ బస్టర్లలో మోడర్న్ టెక్నాలజీ ఇదే. ఉదాహరణకు చూస్తే హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కేవలం 15 కిలోల పేలుడు సామాగ్రిని మాత్రమే విడుదల చేసింది. దీని ద్వారా వచ్చిన షాక్ వేవ్ భారీ నష్టాన్ని కలుగచేసిందప్పట్లో. అలాంటిది 1000 టన్నుల మేర TNT వాడితే అది ఎంత పెద్ద ప్రమాదాన్ని సృష్టిస్తుందో ఊహించుకోవచ్చు. అయితే వీటి వాడకం ద్వారా పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. ఇవి పేలినప్పుడు భారీ ఎత్తున రేడియో ధార్మికతను గాల్లోకి వదులుతాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిబంధనలకు పూర్తి విరుద్ధం. ప్రెజెంట్ రన్నింగ్ లో ఉన్న బంకర్ బస్టర్ నెంబర్ ఏదంటే GBU-57A. తొలినాటికి ఇప్పటికీ ఇది రెట్టింపు పవర్ఫుల్ గా మారింది. అంటే దీని విస్ఫోటనం ఎంత పెద్ద ఎత్తున రేడియో ధార్మికతను విడుదల చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు ఆయా అణు కేంద్రాల్లోని యురేనియం నిల్వలు ఇందుకు అదనం. దీంతో ఆ రేడియేషన్ మామూలు మనుషులు తట్టుకోవటం చాలా కష్టం. అందుకే ట్రంప్ అంటోంది టెహ్రాన్ వాసులు ఈ ప్రాంతాన్ని వదిలి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని.